వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. అధికారులపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఫైర్. ఏపీ ఐఐసి అధికారులు, ఆర్డీఓ స్థాయి అధికారులు నిద్రపోతున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ నుండి కడప కలెక్టర్ ఆఫీస్ వరకు అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. చౌడూరు ఏరులో 50 లారీలకు ఇసుక తరలిస్తుంటే ఏపీ ఐఐసి అధికారులు నిద్రపోతున్నారా? ఇది మీకు తెలియదా? ఇసుక దొంగలు అమ్మడం లేదు, దొరలు అమ్ముతున్నారు. ఏపీ ఐఐసి, ఆర్డీఓ లాంటి అధికారులకు వాటా ఎంత అని నేను అడగవచ్చు. అధికారులు డబ్బుకు లొంగలేదు, అధికారానికి లొంగారు. బదిలీల కోసం ఉద్యోగాలకు భయపడి అధికారులు పనిచేస్తున్నారు. పేద రైతులు సాగు చేసుకుంటున్న భూమిలో ప్రభుత్వం పరిశ్రమల పేరుతో వ్యాపారం చేస్తుంది. చౌడూరు ఏరులో ఏపీ ఐఐసి ల్యాండ్ పరిశ్రమల కోసం అనుమతులిచ్చారు. 699/1, 699/3 సర్వే నంబర్లో గల భూమిని చదును చేస్తున్నామని చెబుతున్నారు. సబ్ డివిజన్ చేశారు కాబట్టి సర్వే నంబర్లు మారాయి. ఏటిలో ఉండబడిన భూమిని వ్యవసాయం చేసుకుండే చిన్న రైతులు వీళ్ళందరూ. వీళ్ళ సమస్య మీద గత 3 నెలలుగా మేము పోరాటం చేస్తానే ఉంటాం. వరదరాజిరెడ్డి గారి పుణ్యమా అని చెప్పి వీరు వ్యవసాయం చేసుకునే భూములను దౌర్జన్యంగా లాక్కొని పరిశ్రమల యొక్క స్థాపన పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. నిన్నంతా మాట్లాడినాం. ఇది ఇప్పుడు స్టేటస్ కో ఇచ్చింది మాకు కోర్టు. ఆ స్టేటస్ కోలో వాళ్ళు చెప్పేది ఏంటంటే కనుక 657 సర్వే నెంబర్లో ఉండబడిన ఈ 16 మంది రైతుల యొక్క భూములను మేము సదును చేయలేదు. 699/1, 699/3 ఈ సర్వే నెంబర్ల భూమిని మేము సదును చేస్తున్నామని చెప్తారు. భూమి మటుకు వీళ్ళదేనంట. వ్యవసాయం చేసే భూమి వీళ్ళదే, రైతులు వీళ్ళే, ఆ భూమి మేము చేస్తున్నాం. కాకపోతే సర్వే నెంబర్ అది కాదంటారు. భూమి అదే, సంఖ్య మాత్రం అది కాదు. ఈ టెక్నికల్ కారణం ఏమంటే సబ్ డివిజన్ చేసినారు. పూరా నెంబర్ ఇదే అంతా. సబ్ డివిజన్ చేసినారు కాబట్టి సర్వే నెంబర్ మారింటాది. సాంకేతిక పరమైనటువంటి ఈ చిన్న కారణాన్ని పురస్కరించుకొని ఈ రైతులకు అన్యాయం చేసేదానికి కొత్త పథకం. పర్వాలే, మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ జరుగుతూ ఉండే తతంగం అంతా ఏంటంటే గన పరిశ్రమలకు 5 సెంట్లు 10 సెంట్ల ఫ్లాట్ కొనే వాళ్ళకు ఇచ్చి అలా పరిశ్రమలు పెట్టాలా అనేది వాళ్ళ ఉద్దేశం పైకి. కానీ దాని వెనక ఉండే ఆంతర్యం ఏంటంటే కదా, ఈ కాంట్రాక్ట్ వర్క్ జరిగే లోపల ఒక 6 నెలలు 8 నెలలు సంవత్సరం పడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం లోపల కంప్లీట్గా చౌడూరులో ఉండే ఏరు మొత్తం ఖాళీ చేయాల కొండారెడ్డి. వరదరాజిరెడ్డి స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు సంక్రమించిన అధికారాల దృష్ట్యా తన కుమారుడైనటువంటి కొండారెడ్డికి రాసి ఇచ్చిన ఆస్తి చౌడూరు ఏరు. వరదరాజిరెడ్డి ఎమ్మెల్యే గారు తన కుమారునికి రాసి ఇచ్చిన ఆస్తి చౌడూరు ఏరు. ఈ 5 సంవత్సరాలు ఈ ఆస్తి నీకు రాపిచ్చిన కుమారా, ఈ 5 సంవత్సరాలు నా పదవీ కాలం అయిపో లోపల చౌడూరు ఏటిని కంప్లీట్గా మింగేయను. రోజు 30 నుంచి 40 లక్షల రూపాయలు ఇసుకి అమ్ముకొని ధనవంతుని కనీసం అంటే ఒక సంవత్సరం పని జరుగుతుంది. నెలకో 10 కోట్ల రూపాయలు సంపాదించుకున్నా కానీ ఒక 150 కోట్ల రూపాయలు సంపాదించుకో. ఇది ఆయన ఉద్దేశం. ఈ ఇసుకంతా ఈ విధంగా తోల్తా పోతే చౌడూరు గ్రామానికి, శంకరాపురం గ్రామానికి, రంగసాయిపల్లెకు, కాకరేనిపల్లెకు, ఈ 4 పల్లెకు నీటి ఎద్దడి తీవ్రంగా ఏర్పడుతుంది భవిష్యత్ కాలంలో. తొందరలో ఎప్పుడైనా భవిష్యత్ కాలంలో ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువ కురిసి డ్యామ్ నుంచి నీళ్లు కానీ వస్తే మొట్టమొదట మునిగిపోయి శంకరాపురం. చౌడూరు కూడా కాదు, ఫస్ట్ శంకరాపురం మునిగిపోతుంది, తర్వాత చౌడూరు పోతుంది, ఆ తర్వాత పొద్దుటూరులో నీళ్ళు వస్తాయి. అంటే ఇసుక దోపిడీ వరదరాజిరెడ్డి వరదాడి కుమారుడు చేయడం వలన ఈ 4 గ్రామాలకు తాగడానికి మంచి నీళ్లు ఉండవు. ఎప్పుడైనా ఏటికి నీళ్లు వచ్చినప్పుడు ఈ గ్రామాలు మునకకు గురేదానికి 100కు కోటి భాగాల ఆస్కారం ఉంది. గ్రామాలు మునిగిపోయినా కానీ, గ్రామాలకు తాగడానికి నీళ్లు తల్లులు, పిల్లలకు, పశువులకు లేకపోయినా మాకు మాత్రం ఇసుక లెక్క కావాలా అంటున్నాడు వరదాడి కొడుకు కొండారెడ్డి. నేను తోలలేదయ్యా అని వాళ్ళు చెబితే, ఇదిగో తోలుతానారయ్యా అని చెప్పి నేను రోజు చూపిస్తా, ఇట్లా ఫోటోలు రోజు చూపిస్తా. ఇట్లాంటి
12 టైర్ల లారీలయ్యా, ఒకటి కాదు, ట్రాక్టర్లు కాదు. ఇదో ఇది వీడియో, ఇది ఫోటో. 12 టైర్ల లారీలు, ఒక్కొక్క 12 టైర్ల లారీకి 8 ట్రాక్టర్లు ఇసుక పడుతుంది. అట్లాంటి రోజుకి 50 తోలుతున్నారు. ట్రాక్టర్లు కాకుండా ఒక్కొక్క టిప్పర్ బయటికి మీరు అమ్మితే 35,000 వస్తుంది. ఇట్లాంటి రోజు మీరు ఎన్ని అమ్ముతున్నారంటే టిప్పర్లే 50 అమ్ముతున్నారు, ఇసుక ట్రాక్టర్లు ఇంకా చాలా తోలుతున్నారు. ప్రతిరోజు 30 లక్షల రూపాయలు ఇసుక అమ్ముకుంటున్నారు మీరు. నెలకు 10 కోట్ల రూపాయలు ఇసుక అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఈ వ్యాపారం అంతా జరుగుతుండేది 3 నెలలు అయింది. 30 కోట్ల రూపాయలు ఇసుక అమ్మినారు వరదరాడి కొడుకు. నేను అడుగుతా ఉన్నా, వరదరాజిరెడ్డి కుమారుడు వరదరాజిరెడ్డి వాళ్ళు ఇసుక అమ్మకుండా ఉంటే, ఎవరో దొంగోళ్ళు ఇసుక అమ్ముకుంటే పరిస్థితి ఉంటే ఈ ఎంఆర్ఓ వాళ్ళు ఊరుకుంటారా? ఈ పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? జమ్మలమడు ఆర్డీఓ ఊరుకుంటుందా? కడపలో కలెక్టర్ ఊరుకుంటాడా? ప్రొద్దుటూరులో ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర నుంచి కడప కలెక్టర్ ఆఫీసు వరకు, ప్రొద్దుటూరులో ఉండే పోలీసుల వరకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు, మిన్నుకుండిపోయినారంటే కారణం ఈ ఇసుక దొంగలమ్మలే, దొరలమ్ముతున్నారు. దొంగలు అమ్మితే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, దొంగలు అమ్మితే ఈ ప్రభుత్వ అధికారులు పట్టుకుంటారు. దొరలు అమ్ముతున్నారు, ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలు అమ్ముతున్నారు, ఎమ్మెల్యేల కొడుకులు అమ్ముతున్నారు. అందుకే ఈ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. పోలీసులు అయితే రెడ్ కార్పెట్ వేసినారు. చౌడు రేట్లో నుంచి ఆ ఏట్లు బయటికి పోయి ఇసుక కూడా దొంగగా పోవడంలే ప్రజలారా. సిమెంట్ రోడ్డు కూడా పోతుంది చౌడు రేట్లో నుంచి, ఊర్లో నుంచి వచ్చి జమ్మలమడుగు మెయిన్ రోడ్ ఎక్కుతుంది. సిమెంట్ రోడ్డు గుండా పబ్లిక్ గా పట్టపగలు చేసిన దాన్ని దొంగతనం అన్నారు, పట్టపగలు చేసిన దాన్ని దొరతనము అంటారు. దొంగలైతే అర్ధరాత్రి చేస్తారు. మరి తెలీదా అధికారులకు? మరి దీంట్లో ఏపీఐసిసి వాళ్ళని అడుగుతా, ఇసుకను తొలగించి ఎట్లో వేయాల నీటి ఎద్దడి రాకుండా. 50 పెద్ద పెద్ద లారీలు పెట్టి పట్టపగలు తీసుకొని పోతా అంటే ఏపీఐసిసి వాళ్ళు నిద్రపోతున్నారా అని అడుగుతాను నేను. అంటే నేను చెడ్డగా మాట్లాడాలంటే గన మీ వాటా ఎంత అనాలా? ఏపీఐసిసి వాళ్ళ వాటా ఎంత, ఆర్డీఓకు వాటా ఎంత అని చెప్పి నేను, మీరు వాటాలు తీసుకోవడంలే. ఇంకా అధికారానికి లొంగినారు మీరు, డబ్బుకు లొంగలే, అధికారానికి లొంగినారు. అధికార పార్టీ ఎమ్మెల్యే యొక్క అధికారానికి లోబడిపోయి వాళ్ళ మీ ట్రాన్స్ఫర్ల కోసం, మీ ఉద్యోగాల బదిలీలకు భయపడి, రికమెండేషన్లకు భయపడి మీరు పనిచేస్తున్నారని చెప్పి మాత్రమే నేను అభియోగం చేస్తాను. ఇంకా వరదరాజిరెడ్డి రేపొద్దున వర్షానికి నీళ్లు ఎక్కువ వచ్చి ఈ గ్రామాలు మునిగిపోతే కాబట్టి ప్రభుత్వ అధికారులు దోపిడీ చేస్తాను. ప్రభుత్వ అధికారులు అన్నానికి లేక అలవాటు 50 సంవత్సరాలు నీ పైపు లైన్ తీసుకపో, నీ పరీక్షలు ఇస్తామని చెప్పి చేసినారా? మట్టి బిసికి మనకు 100 కోట్ల రూపాయలు